ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా టీఎస్ జిల్లా కన్వీనర్ ప్రణీత్ డిమాండ్ చేశారు. అలాగే తమ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న పిలుపు మేరకు నెల 29న హైదరాబాద్లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సదస్సుకు మాదిగ ఉపకులాలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఈ సదస్సుకు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సదస్సులో ముఖ్యంగా సమస్యలపై కూలంకషంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. మేధావులు హాజరయ్యే ఈ సదస్సుకు మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆదేశానుసారం ఈ నెల 29వ తారీఖు నాడు ఎంఆర్పిఎస్ టిఎస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాగ్లింగంపల్లి విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం గారు మరియు ఏబిఎన్ ఎడిటర్ శ్రీనివాస్ గారు దీనికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సదస్సు మాదిగల కార్యాచరణ మరియు అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణపై ఏదైతే ముందు వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మా యొక్క కోరిక విన్నపం. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయాన వచ్చి వర్గీకరణ చేస్తా అని చెప్పింది కాబట్టి ఆయనకు స్వాగతిస్తున్నాం. తప్పకుండా ఈ పార్లమెంట్ సమావేశంలో అవుతుందన్న ఒక నమ్మకం కూడా మా మాదిగలకు ఉంది. కాబట్టి అతి త్వరలో ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము దేశ ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే 29 నాడు జరిగే సదస్సుకు మాదిగల కార్యాచరణపై ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి జిల్లా నుండి పెద్ద ఎత్తున మాదిగ సోదరులందరూ సోదరిమణులు కూడా ఈ యొక్క సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి మా యొక్క కోరిక విన్నపం. సదస్సుని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని మాదిగల భవిష్యత్తు కార్యాచరణ ముందు ఏ విధంగా మనం మాదిగలు ముందెళ్లాలనే కార్యాచరణపై మంచి మంచి మేధావులు దీనికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ యొక్క సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి మన జిల్లాలోని ఉన్నటువంటి కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాదిగ సోదరులందరూ కూడా వచ్చి సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.